భారత ఇతిహాసాల్లో మహాభారతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోని ఒక్కొక్క పాత్ర మనకు ఒక్కొక్క జీవిత సత్యాన్ని బోధిస్తుంది. ఇక మహాభారతంలోని కర్ణుడి విషయానికే వస్తే ఆయన పేరులోనే ఉంది దానవీర శూర కర్ణ అని. అటు దానంలోనూ ఇటు వీరత్వంలోనూ సాటిలేనివాడు కర్ణుడు. కర్ణుడి దానగుణం గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకరోజు కర్ణుడు తన శరీరానికి నలుగు పెట్టుకుంటుండగా అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన కూతురు పెళ్లి ఉంది, ఏదైనా సహాయం చేయమని అడుగుతాడు. వెంటనే కర్ణుడు మరో క్షణం ఆలోచించకుండా తన ఎడమచేతివైపున్న వజ్రాలు పొదిగిన బంగారు గిన్నెని ఇచ్చాడు అట. కర్ణుడి పక్కనున్నవారు, ఎడమచేతితో దానం చేయవద్దు, కుడిచేతితో ఇవ్వండి అంటే, పర్వాలేదు, ముందు అతనికి అది ఇవ్వటం ముఖ్యం. ఆ గిన్నె ఎడమచేతి నుండి కుడిచేతికి వచ్చేసరికి నా మనసు మారితే అతనికి నేను ఏమీ ఇవ్వని వాడిని అవుతానని అన్నారట. ఇలా కర్ణుడి దానగుణం గురించి ఎన్నో ఉదాహరణలే ఉన్నాయి. కాని అతడు ఎంతటి ధీరుడైనా, దానశీలి అయినా ఆయన నిలబడింది అధర్మం వైపు. అందుకే ఆయన యుద్ధంలో ఘోరమైన చావు పొందక తప్పలేదు. దానంలో నాటినుంచి నేటి తరం వరకు కూడా అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిపోయిన కర్ణుడు అసలు ఇంతకి మంచివాడా చెడ్డవాడా? ఎందుకని కర్ణుడి చావుకి 10 కారణాలు అంటారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? ఎందుకని తన సొంత తమ్ముడి చేతిలోనే కర్ణుడు చంపబడ్డాడు? అన్ని అర్హతలు ఉండి కూడా కర్ణుడు ఎందుకని ఒంటరిగా బ్రతికాడు? ఇలాంటి ఎన్నో కర్ణుడికి సంబంధించిన విషయాలను మీకు అర్థమయ్యే రీతిలో క్లియర్గా సింపుల్గా తెలియజేస్తాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎంతో ఆసక్తికరంగా మనం తెలుసుకోవలసిన వ్యక్తి కథ ఇది. సో వీడియోని ఎండ్ వరకు చూడగలరు అని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో కథలు మీ వరకు తెచ్చేందుకు మాకు మీ సపోర్ట్ చూపిస్తూ జస్ట్ లైక్ చేయండి చాలు. మొదటిగా కర్ణుడి పుట్టుక గురించి చూస్తే, కర్ణుడి పుట్టుక అనేది చాలా విచిత్రంగా, అద్భుతంగా జరిగింది. నిజానికి కర్ణుడి పుట్టుక స్టోరీ చాలా పెద్దది. అంత స్పష్టంగా వివరించడం అనేది వీడియో లెంత్ని చాలా పెంచేస్తుంది. అయినప్పటికీ ఈ విషయానికి స్కిప్ చేయకుండా షార్ట్కట్లో షార్ట్గా సింపుల్గా మీకు అర్థమయ్యేలా తెలుపుతాను. మనందరికి పాండవులు 5గురని తెలుసు. ఈ పాండవులు 5గురు పాండురాజు కొడుకులు. పాండురాజుకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కుంతి. ఈమెకు 3 కొడుకులు పుడతారు. వారే ధర్మరాజు, భీముడు, అర్జునుడు. రెండో భార్య పేరు మాద్రి. ఈమెకు 2 కొడుకులు పుడతారు. వారే నకులుడు, సహదేవుడు. ఇలా పాండురాజుకి 2 భార్యల ద్వారా పుట్టిన ఈ 5గురు మొగపిల్లలనే పాండవులుగా పిలుస్తున్నాం. ఇక్కడే ఒక నిమిషం బాగా గమనిస్తే, పాండురాజు మొదటి భార్య కుంతికి పెళ్లికి ముందే ఆమె ఒక మగబిడ్డకి తల్లి అవుతుంది. ఆ మగబిడ్డ మరెవరో కాదు, మన వీడియో టాపిక్లో హీరో అయిన కర్ణుడే. అదేంటి, పెళ్లికి ముందే ఆమె తల్లి అవ్వడం ఏంటి అని సందేహించకండి. ఇలా జరగడం వెనుక ఒక చిన్న సంఘటన దాగి ఉంది. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేయడంతో అతను 1000 కవచాలను వరంగా పొందాడు. దాంతో అప్పటినుంచి అతని సహస్రకవచుడు అని పిలవడం ప్రారంభించారు. ఈ కవచాలు ఎప్పుడైతే తనకు వరంగా వచ్చాయో, అతనికి గర్వం పెరిగి అన్ని లోకాల్లో ఉన్న అందరిని నానాహింసలకు గురిచేస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. దాంతో అతని హింస భరించలేక చాలా ప్రాణులు విష్ణు దగ్గరకు వెళ్లి శరణు కోరగా అప్పుడు విష్ణువు ఇలా అంటాడు: మీరు భయపడకండి, అతనికి చావు అనేది నా యొక్క నరనారాయణ రూపంలో వస్తుంది అని వారికి ధైర్యం చెప్పి వారిని వెనక్కి పంపుతాడు. ఇక ఇది జరిగిన కొంతకాలం తర్వాత విష్ణువు నర మరియు నారాయణ అనే 2 అన్నదమ్ములకు మరో రూపములో జన్మించాడు. ఇక ఈ నరనారాయణలు తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక రోజున ఈ సహస్రకవచుడికి వీరు కనిపించడంతో వారిని వెళ్లి కదుపుతాడు. దాంతో అలా వీరి మధ్య యుద్ధం మొదలవుతుంది. అయితే ఇక్కడ ఒక షరతు ఏంటంటే, నరనారాయణులు 2, సహస్ర కవచుడు ఒక్కడే కాబట్టి ఇలా యుద్ధం చేయడం ధర్మం కాదు. కాబట్టి నరనారాయణులు ఇలా అంటారు: మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక మాలో ఒకరు నీతో యుద్ధం చేస్తుంటే మరొకరు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు నీవు ఎలాంటి అంతరాయం కలిగించకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాము అని అంటారు. దాంతో సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతిస్తాడు. ఇక యుద్ధం మొదలైంది. యువతల వైపు నరుడు తపస్సు చేసుకుంటుంటే నారాయణుడు యుద్ధానికి దిగుతాడు. ఇలా 1000 సంవత్సరాలు గడిచాక మరల నరుడు యుద్ధంలో దిగగా నారాయణుడు తపస్సు చేసుకుంటాడు. ఇలా 1000 సంవత్సరాలు ఒకరి తర్వాత ఒకరు సహస్రకవచుడితో యుద్ధం చేసి అతడి 1000 కవచాల్లో 999 కవచాలని ఛేదిస్తారు.
దాంతో సహస్రకవచుడికి చివరకు ఒక్క కవచమే మిగులుతుంది. దాంతో అతనికి ప్రాణభయం కలిగి యుద్ధరంగం వదిలి వెంటనే సూర్యదేవుని వద్దకు కాపాడమని పరిగెడుతాడు. దాంతో సూర్యదేవుని అభయం ఇవ్వమని వేడుకోగా అప్పుడు సూర్యుడు ఇలా అంటాడు, కలకాలం నీకు నేను అభయం ఇవ్వలేను, కాని ప్రస్తుతానికి మాత్రం నరనారాయణ నుంచి నీకు విడుదల కలిగిస్తాను అని చెప్పి ఆ సహస్రకవచుడిని మరొక జన్మగా ఒక పసిపిల్లవాడిగా మార్చేసి సూర్యుడు ఆ బిడ్డను కుంతీదేవికి ఇచ్చి వెళ్తాడు. ఇప్పటికి కుంతీదేవికి పెళ్లి కాలేదు. దాంతో ఆమె భయంతో ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నీటిలో విడిచిపెడుతుంది. చివరికి ఈ పెట్టె రథం నడుపుకుంటూ బ్రతికే అతిరథుడు అనే వ్యక్తికి కనపడుతుంది. దాంతో అతను ఆ పెట్టి తెరవగా ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపడి ఆ బిడ్డను తీసుకెళ్లి తన భార్యకు చూపించగా ఆ బిడ్డ సహజ కవచకుండలాలతో ఎంతో అందంగా ఉండటంతో ఇక ఆ దంపతులు ఆ బిడ్డ తమ కొడుకుగా పెంచుకుంటారు. అతడు మరెవరో కాదు, మన కర్ణుడు. కుంతీదేవి కర్ణుని నవమాసాలు మోసి కనలేదు, కాని సంతాన సాఫల్య మంత్రం ద్వారా ఆ బిడ్డ కుంతీదేవికి అనుగ్రహించటం జరిగింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సహస్రకవచుడే సూర్యదేవుని అనుగ్రహంతో మరొక జన్మగా ఈ బిడ్డ రూపంలో అనగా కర్ణుడిగా కుంతీదేవికి ఉన్న మంత్రం ద్వారా ఆమె చేతికి చేరతాడు. కనుక కర్ణుడికి సూర్యదేవుడు తండ్రి కాగా కుంతీదేవి తల్లి అవుతుంది. కాని ఆమె భయంతో కర్ణుడిని వదిలివేయగా ఆ తర్వాత మరో దంపతులకు కర్ణుడు దొరకడంతో వారి వద్దే కర్ణుడు పెరుగుతాడు. అలా తన అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండా కర్ణుడు పెరుగుతాడు. ఇక ఇక్కడి నుంచి కర్ణుడి అసలైన జీవితం మొదలవుతుంది. అది ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టినప్పటికీ సూతుడిగా పెరగడం అనేది అతని గత జన్మ పాపం ఫలితమే. తాను ఎవరి బిడ్డో తెలియక బాధతో ఆయన చాలా ఉకృషంగా ఉండేవాడు. కాని అతణ్ణి పెంచిన ఆయన పెంపుడు తల్లిదండ్రులు కర్ణుడిని ఎంతో ప్రేమతో పెంచారు. అంతేకాదు వారికి చేతనైనంతలో చాలా గొప్పగా పెంచారు. అందుకే కర్ణుడు తన తల్లి తనను ఎంతగా ప్రేమించేదో ఆయన మాట మాటికి గుర్తు చేసుకునేవాడు. నన్నుగా ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి నా తల్లి అంటుండేవాడు. ఇక కర్ణుడిని పెంచుకున్న తల్లిదండ్రులు సూతజాతికి చెందినవారు కనుక కర్ణుడికి సూతపుత్రుడు అని, పెంచిన తల్లి పేరు రాధ కనుక రాదేవుడు అని, సహజ కవచకుండలాలతో పుట్టడం వలన కర్ణుడు అని, వసుధర్మధరుడు అంటే బంగారు కవచం కలిగి ఉన్నాడు కనుక వసుసేనుడు అని, ఇలా చాలా పేర్లు కర్ణుడికి ఉన్నాయి. కాని ముఖ్యంగా కర్ణుడు అనే పేరు అందరికీ తెలుసు. కర్ణుడికి యుక్త వయసు వచ్చేసరికి పాండవులు కౌరవులలానే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అన్ని విద్యలు నేర్పినా మంత్రసహితమైన కొన్ని దివ్యస్త్రాల గురించి కర్ణుడికి నేర్పలేదు. కాని వాటిని ఎలాగైనా నేర్చుకోవాలి అనే ఆశతో కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మాస్త్రాన్ని నేర్పించమని కర్ణుడు పరశురాముని అడిగాడు. కాని బ్రహ్మాస్త్రాన్ని బ్రాహ్మణులకి మాత్రమే నేర్పుతారు. అందుకే కర్ణుడు పరశురాముడితో తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి అస్త్రాన్ని నేర్చుకున్నాడు. కాని నిజమనేది ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా. ఒకరోజున గురువు శిష్యుడి తోడను తలగడగ చేసుకుని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో రక్తం కారుతోంది, బాగా బాధపెడుతోంది. అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వు ఎవరివి అనేసరికి నేను సూతుడ్ని అని కర్ణుడు నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది నీకు పనిచేస్తుంది అంటూ పరశురాముడు కర్ణుడికి శాపం ఇచ్చాడు. అంతేకాకుండా ఓసారి విజయుడు అనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా కర్ణుడు అస్త్రాభ్యాసం చేస్తున్నాడు. ఇంతలో కర్ణుడి బాణం అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడకు తగిలి అది చనిపోయింది. అది చూసి విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాలు వేసి నా హోమధేనువు బిడ్డను చంపావు కనుక యుద్ధం వేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి నువ్వు గురవుతావని శపించాడు. ఇలా రకరకాల శాపాలకు కర్ణుడు చివరకు గురవుతాడు. అందుకే అంటారు కర్ణుడి చావుకి 10 కారణాలు అని. ఇక కర్ణుడు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఆయనలోని దానగుణం. ఎందుకంటే దానాలలో కర్ణుడిని మించిన వారు లేరు. ఆయన దానగుణం గురించి చెప్పాలంటే సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడు వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు.
ఇలాంటి మోసం ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్రో రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు. వాటిని మాత్రం ఇవ్వకని తన కొడుకైన కర్ణుడిని ముందుగానే హెచ్చరిస్తాడు. కాని సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసి కూడా వాటిని కోసి దానంగా ఇచ్చాడు. ఇక ఒకసారి కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతుంటే అది చూసి భరించలేని అర్జునుడు తరువాత కృష్ణుడు దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు, బావా, నేను కూడా దానాలు చేశాను. చెప్పాలంటే అవసరమనిపిస్తే కర్ణుడి కంటే ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించడం లేదు. అందరూ కర్ణుని దానగుణాన్ని పొగుడుతున్నారు. అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ సంభాషణ జరిగిన సాయంత్రం కృష్ణుడు అర్జునుడు అలా బయటికి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జున వైపు చూసి, ఈ బంగారు కొండను దానం చేయి. అప్పుడు నీకు కర్ణుడికన్నా మంచి పేరు వస్తుందేమో అని అంటాడు. అయితే కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు వెంటనే తన సేవకులచేత చుట్టుపక్కల గ్రామాల వారందరికీ బంగారాన్ని దానంగా ఇస్తున్నారు రండి అని దండోరా వేయించాడు. దాంతో అన్ని గ్రామాల ప్రజలు రావడం మొదలుపెట్టారు. ఇక అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయడం మొదలుపెట్టాడు. ఎంతమందికి దానం చేసిన బంగారం తగ్గడం లేదు. జనసంఖ్య పెరుగుతూనే ఉంది. దాంతో అలా ఒక్కరోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. దాంతో అర్జునుడు, కృష్ణ, ఇకపై దానం చేయాలంటే చిరాకుగా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు నీకు దానం ఎలా చేయాలో చెబుతాను అని కర్ణుడిని పిలిపించాడు. ఈ బంగారు కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. అప్పుడు వెంటనే కర్ణుడు అక్కడ ఉన్న ప్రజలందరి వైపు తిరిగి, ఇక్కడ ఉన్న ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు ప్రజలందరూ తమకు కావాల్సినంత బంగారం తవ్వుకుని తీసుకెళ్లారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు, నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది. అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు. కాని కర్ణుడికి అలాంటి ఆశ లేదు. అందుకే వారికి కొండంత ఇచ్చేశాడు. దానం చేసే వారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. అప్పుడే ఆ దానం ఫలిస్తుందని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటన తర్వాత కర్ణుడి వివేచనకు సంతోషించి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతేకాదు నిజం కూడా. కాబట్టి ఏ జన్మలోను దేహి నాస్తి అనే మాటలు నా నోటివెంట రాకుండా అనుగ్రహించమని కోరాడు. ఇలా కర్ణుడు తన దానధర్మాలతో దానకర్ణుడయ్యాడు. దానంతో ఇలా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కర్ణుడు ఎందుకని చివరికి సొంత తమ్ముడి చేతిలో చావాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కర్ణుడిని చంపింది అర్జునుడు. కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే, వీరిద్దరి తల్లి కుంతినే. అంటే కర్ణుడు కుంతి యొక్క మొదటి కొడుకు, పెద్ద కొడుకు. ఈ ప్రకారంగా చూస్తే కర్ణుడు అర్జునుడికి అన్న అవుతాడు. ఇక వీరి మధ్య యుద్ధానికి పరిస్థితులు ఎలా దారితీశాయో చూసినట్లయితే మనందరికీ తెలుసు, కౌరవులకు పాండవులపై పగ ఉండేది అని. అందుకోసం కౌరవులు ఈ పగ కోసం ఉపయోగపడే ప్రతి ఒక్కరిని వాడుకునేవారు. ఈ పగలో భాగంగానే కౌరవుల మాయలో చిక్కుకుపోయిన వాడు కర్ణుడు. 100 మంది కౌరవులలో అందరికంటే మొదటివాడు పెద్దవాడు దుర్యోధనుడు. ఒకరోజు దుర్యోధనుడు అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుని చూసి అతడి నైపుణ్యాలకు ఆకర్షితుడై ఇతను తన పక్షాన పెట్టుకుంటే అర్జునుడిని ఎదుర్కోవచ్చు అని ఎంతగానో సంతోషపడిపోయాడు. దాంతో ముందుగా కర్ణుడికి తన రాజ్యాన్ని బహుమతిగా ఇస్తూ వలవేసి కర్ణుడిని తనవైపు తెచ్చుకున్నాడు. అలా అంగరాజ్యానికి రాజుగా కర్ణుడిని చేశాడు. కర్ణుడికి కూడా రాజు అవ్వాలనే కోరిక ఉండటంతో తాను కూడా మంచిచేడు చూడకుండా అధర్మం వైపు చేరిపోతాడు. అలా పదవి, రాజ్యం మీద ఆశతో చివరికి కర్ణుడు దుర్యోధనుడి పక్షాన ఉంటూ తప్పులు చేయడం ప్రారంభిస్తాడు. కర్ణుడు ఎంత పెద్ద స్థానానికి చేరినా ఆయన ఎప్పుడూ అసంతృప్తితో బాధతోనే ఉండేవాడు. ఎందుకంటే ఆయనపై వేసిన ముద్రను ఆయన తట్టుకోలేకపోయాడు. గొప్పవాడు కావాలని ఆయన అత్యాశ వల్ల ఎక్కడికి వెళ్లినా ఆయన్ని ప్రజలు సూతుడు లేదా తక్కువ జాతివాడు అని అంటుండేవారు. ఆయన జీవితమంతా దీనితో బాధపడేవాడు. ఈ బాధ మహాభారతంలో అద్భుతమైన ఈ వ్యక్తిని నీచమైన వికృతమైన పాత్రగా తయారుచేసింది. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన తన అవనిత్యాన్ని, దానగుణాన్ని అనేక సమయాల్లో చూపించాడు. అని ఆయనకున్న బాధ అనేది సమాజంపై పగలాగా తయారైంది. దానివల్ల ఎన్నో విధాలుగా ఆయనే అంతా తారుమారు చేసుకున్నాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యం, వీరత్వం,
దానగుణం గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునితో కలిసి తన ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురు శాపము బ్రాహ్మణుడి శాపం వచ్చి పడ్డాయి. కాని తన జీవితాంతం కర్ణుడు కర్మని నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. ఇక పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కర్ణుడు కౌరవుల తరపున యుద్ధానికి దిగాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు కవచకుండలాలు అన్నీ పోగొట్టుకుని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత యుద్ధభూమిలో మరణం పొందుతాడు. ఇలా కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో మరణిస్తాడు. కర్ణుని మరణం తరువాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రననగా కర్ణుడు చనిపోయాక అతను తమ అన్న అనే విషయాన్ని కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకుని మరణించిన కర్ణుడి చివరి కర్మలు నిర్వహించారు. అందరికంటే పెద్దవాడిగా పుట్టి అర్జునుడికంటే విలువిద్యలో ఎంతో నేర్పరినప్పటికీ రాజ్యాన్ని ఏలే అన్ని అర్హతలు ఉన్నా అతనికి పట్టం కట్టలేకపోయింది వారి వంశం. ఇక యుద్ధంలో కర్ణుడు చనిపోయాక అర్జునుడు కర్ణుడు నా చేతిలోనే మరణించాడు అని గొప్పలకు పోతుండగా కృష్ణుడు ఒక మాట చెప్పాడు. చచ్చిన పామును నేను చంపాను అన్నట్టు ఉంది నీ మాటలు. అప్పటికే 4-5గురిని చంపేసిన వాడిని నువ్వు చంపాను అనడం బావుందా అన్నాడు కృష్ణుడు. నా మాయ వల్లే కర్ణుడు ఓడిపోయాడు. ఇంద్రుడిని పంపి తన కవచకుండాలని భిక్షగడిగి తెప్పించాను. నీ తల్లి కుంతీదేవి మీ అందరి ప్రాణాలు భిక్షగా అడిగి మీపై నాగస్త్రం ఒకసారి మాత్రమే ప్రయోగించేలా ప్రమాణం చేయించుకుంది. ఇంకా గురువు శాపం, భూమాత శాపం, ఋషి శాపమని ఇలా ఎన్నో శాపాలు కర్ణుడిని వెంటాడాయి. నాగస్త్రాన్ని నీపై ప్రయోగించినప్పుడు రథచక్రంతో నా కాళ్లతో తొక్కి కిందకు పంపి నీకు తగలకుండా చేశాను. ఇవన్నీ ఏం జరగకుండా ఉండివుంటే నువ్వు అతడిని చంపడం సాధ్యమేనా? నువ్వు చంపగలవా అని అడగడంతో సిగ్గుతో తలదించుకున్నాడు అర్జునుడు. కర్ణుడు తన సొంతమైన వారిని నా వాళ్లు అని చెప్పుకునే అవకాశం లేకుండా బతికాడు. తన విలువిద్య ప్రదర్శించే స్వేచ్ఛ లేదు. ఎవరికోసమో తన జీవితాన్ని త్యాగం చేస్తూ బతికిన వ్యక్తి, అందరి హృదయాలను గెలిచిన వ్యక్తి ఆ కర్ణుడు మాత్రమే. మనం ఎలా పుట్టినా, ఎలా పెరిగినా మనం ధర్మం వైపు నడిస్తే అదే మనల్ని గెలిపిస్తుంది. నిజం చెప్పాలంటే కర్ణుడు అన్ని అర్హతలు ఉండి ఎంతో గొప్ప జీవితాన్ని జీవించాల్సినవాడు. కాని అధర్మం వైపు నిలబడడం వల్లనే చివరకు ఏమీ లేనివాడిలా మరణించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.